క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల 5వ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. ఈనాటి సువిశేషము యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగనే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించను. ఈమె విషయమై నీవు ఏమందువు అని అడిగిరి. వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద వ్రాయసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగెను. ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచి ఉన్న స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కాలములో వ్యభిచారము ఒక ఘోరమైన పాపముగా పరిగణింపబడేది. విగ్రహారాధన, నరహత్య, వ్యభిచారము అనేవి వారికి మహాపాపాలు. ఈ పాపాన్ని చేసే బదులు చావటమే మేలని యూదులు భావించేవారు. మోషే ధర్మశాస్త్రం వ్యభిచారానికి మరణశిక్ష స్పష్టంగా విధించింది. పరుని భార్యతో వ్యభిచరించిన వ్యక్తికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వ్యక్తిని, ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. లేవీకాండము 20వ అధ్యాయము 10వ వచనము. వ్యభిచారం అనే మహాపాపానికి మరణదండన తప్పేది కాదు. అయితే ఆ మరణశిక్ష రకరకాలుగా ఉండేది. ఉదాహరణగా, ప్రధానమైన కన్యక వ్యభిచారం చేస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనే శాసనం ఉండేది. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 13వ వచనం నుండి 24వ వచనం వరకు. ఈ దినం సువార్త పట్టణంలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారములో పట్టుబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అనగా వారు మోషే చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆ స్త్రీకి ఆ మరణశిక్షను విధించటానికి వారు వెనకాడలేదు. ప్రియ మిత్రులారా, ఈ అవకాశముతో యేసును మాటలలో చిక్కించుకొని ఆయనపై నేరారోపణ చేయాలని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు తలంచారు. మోషే చట్ట ప్రకారము యేసు కూడా ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానిస్తే, ఆయన ఇంతవరకు కరుణామయుడని, పాపాత్ముల మిత్రుడని, ప్రేమమూర్తి అని సంపాదించుకున్న మంచి పేరు మంట కలిసిపోతుంది. అంతేకాక ఆయన రోము చట్టాన్ని ధిక్కరించిన వాడవుతాడు. ఆ చట్ట ప్రకారము మరణశిక్ష విధించే హక్కు యూదులకు లేదు. లేదా ఆయన ఆ స్త్రీని మన్నించి విడిచిపెడితే మోషే చట్టాన్ని మీరినవాడై వ్యభిచార జీవితాన్ని ప్రోత్సహించిన వాడుగా పరిగణింపబడతాడు. ఎటు మాట్లాడినా, ఏ విధంగా తీర్మానం చేసినా యేసుకు నేరారోపణ, అపనింద తప్పేది కాదు. అటువంటి పరిస్థితుల్లో
యేసు ఎలా సమాధానమిచ్చాడా అని వారందరూ కూడా కాచుకొని ఉన్నారు. యేసు ఈ చిక్కు సమస్యను చక్కగా పరిష్కరించి అందరికీ ఒక గుణపాఠాన్ని నేర్పాడు. మీలో పాపము లేనివాడు ముందుగా ఆమె మీద రాయి వేయుడు అని పలికారు. అప్పుడు ఆ ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు తమ పాపాలు తేటతెల్లంగా కనిపించాయి. వారు కూడా పాపాత్ములే కాబట్టి ఆ స్త్రీపై రాయి వేయటానికి సాహసించలేకపోయారు. పెద్దల మొదలుకొని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. అంతటా యేసు, ఓ స్త్రీ, వారందరూ ఎక్కడా? ఎవడనూ నీకు శిక్ష విధింపలేదా? అయితే నేనును నీకు శిక్ష విధింపను. వెళ్ళుము, ఇక పాపము చేయకము అని పలికారు. ఈ సంఘటనలో పరిసయ్యుల వైఖరికి, యేసు వైఖరికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. పరిసయ్యులు ప్రజలపై తమకున్న అధికారాన్ని చలాయించేవారు. మోషే చట్టాన్ని పరిరక్షిస్తూ దానిలో ఏ కట్టడను అతిక్రమించిన ప్రజలను శిక్షించటానికి సిద్ధంగా ఉండేవారు. ప్రజల శ్రేయస్సు కన్నా చట్ట పరిరక్షణే వారికి ప్రధానం. పాపాత్ముల పరివర్తనకు బదులుగా వారిని శిక్షించటానికి ఎదురు చూచేవారు. దయ, కనికరము, కరుణ, ప్రేమ అనే సద్గుణాలు వారిలో లేవు. మనుషుని కన్నా చట్టానికే ఎక్కువ విలువనిచ్చేవారు. పాపుల ఎడల యేసు వైఖరి దీనికెంతో విభిన్నంగా కనిపించింది. అధికారానికి సానుభూతి పునాది వంటిదని యేసు మనకు నేర్పుతున్నారు. పాపాత్ముని పరివర్తన, తప్పిపోయిన వారిని తిరిగి పొందటం అధికారం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలియజేస్తున్నారు. అధికారి ముందుగా తప్పు చేసిన వారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. పాపి ఆ విధంగా ఎందుకు ప్రవర్తించాడో, ఏ పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడో, ఎట్టి శోధనలు వారిని ఆ పాపానికి పురుగొల్పాయో, అతను ఎంతవరకు బాధ్యుడో మొదలైన విషయాలన్నీ అధికారి పరిశీలించాలి. అధికారి రెండవ కర్తవ్యం తప్పిపోయిన వారిని తిరిగి పొందటం, పతనమైన వారిని లేవదీయటం, చెడ్డవారిని మంచివానిగా రూపొందించాలి. అనగా పాపాత్ముల ఎడల కనికరము వహించి వైద్యుని వలె అతనిని స్వస్థపరచాలి. ఇతరుల నుండి మనము దయా, కనికరము కోరుకున్నట్లే మనము కూడా ఇతరుల ఎడల దయా, కనికరము చూపించాలి. ప్రియ మిత్రులారా, వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని యేసు సమర్థించలేదు. పాపం చేసినా పర్వాలేదులే, దాన్ని గూర్చి చింతించవసరం లేదు అని సమర్థించలేదు. పరోక్షంగా పాపాన్ని ప్రోత్సహించలేదు. ఆయన వైఖరిలో కొత్తదనం ఉంది. నేను నిన్ను ఇప్పుడు ఖండించను, నీకు ఇంకా అవకాశం ఇస్తాను. నీవు వెళ్ళి మంచి స్త్రీగా జీవించగలవని నిరూపించుకో. యేసు ఆమె పరివర్తనను కోరి ఆమెకు ఇంకా అవకాశాన్ని ఇచ్చారు. పరిసయ్యులు ఆమెను ఖండించదలిచితే యేసు ఆమెను మన్నించాడు. పరిసయ్యులు పాపి వినాశనాన్ని కోరితే యేసు ఆమె రక్షణను కోరుతాడు. యేసు ఆ స్త్రీతో పలికిన పలుకుల్లో ఒక సవాలు ఉంది. ఇంతవరకు నీవు తప్పుడు జీవితం జీవించావు. ఇక ముందు నీవు అట్టి జీవితంపై పోరాటం సలపాలి. నీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలి. వెళ్ళి పశ్చాత్తాపడి ఇక పాపము చేయకము. యేసు చెడు జీవితాన్ని మంచి జీవితమనే సవాలుతో ఎదుర్కొంటాడు. మానవ స్వభావములో యేసుకున్న నమ్మకము కూడా మనకు వ్యక్తమవుతుంది. ఆయన సహకారముతో పాపాత్ముడు హృదయ పరివర్తన చెంది పుణ్యాత్ముడుగా మారవచ్చు. పాపాత్ములను ప్రార్థ్రోలే బదులు యేసు వారిని పరివర్తనకై ప్రేరేపించారు. ఈ దినం సువార్త పఠనం మనకు దేవుని దయను, కనికరాన్ని
హృదయ పరివర్తనను తెలియచేస్తుంది. ఆయన మన రక్షణ కోరు తండ్రి వలె మనకై ఎదురు చూస్తున్నాడు. మన హృదయం ఆయనకు ఎంత దూరంలో ఉన్నదో మనము పరిశీలించుకోవాలి. మన అనుదిన జీవితాన్ని చక్కగా పరిశీలించుకుంటే మనకు యేసుకు మధ్య ఎంత అగాధముందో మనకు తెలుస్తుంది. పరిసయ్యుల వలె కాక యేసు వలె మన వైఖరి ఉండాలి. తప్పు చేసిన వారిని ఖండించటము కాకుండా వారిని మంచి జీవితానికి ప్రోత్సహించాలి. పాపాత్మని వినాశనము కాక వాని పరివర్తనను మనము కోరాలి. మనమంతా ఏదో విధంగా పాపాత్ములమే కనుక ఒకరి యెడల ఒకరు కనికరం, సానుభూతి కలిగి పరస్పర సహకారం అందజేసుకోవాలి. అధికార దుర్వినియోగం బదులు అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభువా, మరొకసారి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందులకు నీకు వేలాది వందనాలు ప్రభువా. మేము ఇతరుల యెడల దయ, జాలి, కరుణ కలిగి జీవించే గొప్ప మనస్సును కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. నీ వాక్యాన్ని అనుదినము పఠించి ధ్యానం చేసి నీ వాక్యం ప్రకారంగా మా జీవితాన్ని సరిచేసుకోవటానికి నీ యొక్క కృపను మాకు దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరముతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.